మంచి ప్లాన్ వేస్తున్నాను రా. ఏమిటది? ఇవాళ సాయంత్రం ఓ చందా పుస్తకం చేత పట్టుకుని నా కాబోయే భార్య ఇంటికి వెళ్ళి ఆమె కోమల హస్తాలతో ఓ గ్లాసు పాలు తాగబోతున్నాను రా. ఎందుకురా? పని లేక గదవా. మా ఇంటికి చిన్న కోడలుగా రాబోయే నూతన వధువు బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోవాలిగా. ఇప్పటికే కాస్త తెలుసుకున్నాను అనుకో. వాళ్ళ మేనమావ చాలా మంచివాడట, కానీ ఆయన భార్య కాస్త ఫైర్ బ్రాండ్ అని విన్నాను. చూద్దాం, అది చూద్దాం. మాట్లాడరేమండి. మన దుర్గం తనకిచ్చి పెళ్లి చేస్తే ఈ ఇంటి ఓనర్ అనంతరామయ్య గారు ఈ ఇల్లు మన పేరున రాసిస్తానన్నారు. ఏమిటి, నీకేమైనా మర్చిపోయిందా? కాటికి కాళ్ళు దాచిన ముసలాడికి దుర్గనిచ్చి పెళ్లి చేస్తావా? కట్నం నయా పైసా ఇవ్వలేనప్పుడు ఈ సుందరాంగిని చేసుకోవడానికి ఏ రాకుమారుడు దిగి వస్తాడు? సార్, నువ్వన్నట్టు నిజంగా రాకుమాడే దిగి వచ్చి ఉంటాడు. సార్, సార్, సారీ అండి, నమస్కారం, రండి. అసలు మీరు ఇంతకీ అదో పెద్ద కథలే బాబాయ్. మేమందరం కలిసి ఓ ఘనకార్యం తలపెట్టాం. విషయం ఏమిటంటే దుర్గాదేవికి పూజలు చేస్తున్నాం. అందుకే చందాలు వసూలు చేస్తున్నాం. మీ వల్ల అయింది. ఏమైంది? తల తిరుగుతోంది, పడిపోతున్నాను. పడుకోట్రా. తీసుకురండి, లోపలికి తీసుకురండి. ఏమిటి ఇలా పడి బాబు? ఏం లేదండి, మావాడు అప్పుడప్పుడు కళ్ళు తిరిగి ఇలా పడిపోతుంటాడు. అయ్యో పాపం. ఏమిటండి ఈ పాడు పీడ? అబ్బా ఉండవే, నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. అబ్బే అక్కర్లేదండి, ఓ గ్లాస్ వేడివేడి పాలు ఇచ్చేస్తే అదే తగ్గిపోతుంది. వేడి వేడి పాలా? అవును పిన్ని గారు, డాక్టర్ చెప్పాడు ఒక్క గ్లాస్ వేడి పాలు తాగితే తగ్గిమని తగ్గిపోతుందని. హలో, డాక్టర్ పాలు ఒక్క కుక్కలో తాగేమన్నాడా, కొంచెం కొంచెం తాగమన్నాడా? ఇది ప్లాన్ లో లేదే, ఒక్క కుక్కలో తాగేమన్నాడు. అయ్యో పాపం, కొంచెం ఉండండి, నేను వెళ్ళి వేడి వేడి పాలు తీసుకొస్తాను. వేడి పాలు తాగితే తగ్గే రోగం ఇదెక్కడ రోగం అండి? నేనెక్కడా చూడలేదు. పాలు ఒకే కుక్కలో తాగమన్నాడా? దీంట్లో అతిరేటంత ఉప్పు తగిలిస్తాను. ఒకే కుక్కలో తాగదు గాని. ఇప్పుడు ఎలా ఉంది నాయనా? కొంచెం బెటర్ గా ఉంది బాబాయ్, పాలవాసన వస్తుందిగా, అందుకని. అయితే ఇక పాలు తాగడం అనవసరం. అబ్బా, నీకెప్పుడు తొందర పిన్ని. ఇప్పుడు పాలు తాగకపోతే మళ్ళీ కళ్ళు తిరిగి టక్కిమని పడిపోతాను. చెప్పు బాబాయ్. ఇదిగో పాలు తాగండి. లేస్తారా లేవదీయాలా? నేనే లేస్తాను. పాలు చూడగానే నా ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోయింది. ఇదేదో మామూలు రోగం కాదు. లేదట, ఈ కాలపు కుర్రాళ్ళకి చాలా మందికి ఉండే రోగమే. మీరు తాగండి. తాగేయండి. ఒకే ఒక కుక్కలో తాగేయమన్నారుగా డాక్టర్. తాగు నాయనా, ఒంట్లో బాగోలేకపోతే పాలు కూడా కాస్త చేదుగానే ఉంటాయి. పర్వాలేదు, తాగు బాబు. తాగుతారా లేక బలవంతంగా నోరు పగల తీసి? వద్దండి, తాగుతాను. ఎలా ఉంది నాయనా? బాగుందండి. రోగం పూర్తిగా కుదిరిందా నాయనా? కుదిరిందండి. పాలు తాగాడుగా, రోగం పూర్తిగా కుదిరింది. ఇక లేచి నడవడమే కాదు, పరిగెత్తగలడు కూడా. రండ్రా.